అనాథ వాక్యామృతం అనే ఈ కార్యక్రమానికి చేసిన లేదా వీక్షిస్తున్న మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలండి. అందరూ బాగున్నారుగా? మన బాగంతా ప్రభువులోనేగా. బాగున్నారంటే అర్థం ప్రభువులో ఉన్నారా అని. ఎందుకంటే ప్రభువులో ఉంటే బాగుంటాం, రానున్న ప్రళయం నుంచి తప్పించబడతాం. మీ అందరికీ వందనాలు. మీరు అందరూ బాగుండాలి అని అంటే ప్రభువులో ఉండాలని ఆశ. సరే, కార్యక్రమం ఈరోజు మన పాఠ్యభాగంగా 1వ సమూయేలు గ్రంథం 4వ అధ్యాయము 21వ వచనంలో చెప్పబడిన ఓ మాటను ధ్యానాంశంగా చూద్దాం. చూడండి. దేవుని మందసము పట్టబడిన సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకుని ప్రభావము ఇశ్రాయేలులో నుండి పోయిరని చెప్పి తన బిడ్డకు ఈకాబోదని పేరు పెట్టెను. ఇశ్రాయేలు తమ పిల్లలకు పెట్టిన పేర్లు భలే విచిత్రంగా ఉంటాయి. మనమైతే పిల్లలు పుట్టిన సందర్భాలు అవి కానీ కాకుండా ఏదో నక్షత్రమో లేకపోతే ఆ బిడ్డల భవిష్యత్తులో ఏం కానున్న ఆశతో ఇప్పుడు కొంచెం ఫ్యాషనబుల్గా విచిత్రమైన పేర్లు పెడతాం మొదలుపెట్టారు. కానీ ఇశ్రాయేలు తమ బిడ్డలకు పిల్లలు పుడితే ఆ సందర్భాన్ని, సంఘటనని పురస్కరించుకుని కొన్ని పేర్లు పెట్టినట్లుగా మనం చూస్తాం. అలాగే ఇక్కడ కూడా ఆ నేపథ్యంలోనే పిల్లాడు పుడితే చక్కటి పిల్లాడు పుట్టాడన్న సంతోషం ఎక్కడ వ్యక్తపరచకుండా తన మామయ్య పెనుమిటి ఇద్దరు చచ్చిపోయిన బాధతో అసలు ప్రభావం ఇశ్రాయేల్ నుంచి వెళ్ళిపోయింది అని చెప్పి ప్రభావం పోయినని చెప్పి పేరు పెట్టారు. వాస్తవంగా మనం ఇక్కడ గమనిస్తే ఇశ్రాయేల్లో నుంచి ప్రభావం పోలా. ఎందుకంటే మనం ఇదే సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనంలో గమనించినట్లయితే సమూయేలు పెద్దవాడు కాగా దేవుడు అతనికి తోడై ఉన్నందున అతను పలికిన మాటల్లో ఒక్కటియూ తప్పిపోలేదు. ప్రభావం తన కుటుంబంలో పోయింది లేదా కొద్దిమందిలో పోయింది, కానీ దేవుని ప్రభావం చేత ప్రభావితులైన వాళ్ళు అక్కడ ఉన్నారు. కాబట్టి ఆ ప్రభావం ఈరోజు మనం ధ్యానం చేసే అంశం ఏంటంటే అసలు దైవ ప్రభావం లేదా ప్రభావితం చేయబడిన వారు ప్రభావితులు అనే అంశాన్ని క్లుప్తంగా ధ్యానం చేస్తే మనం ఏలి వలన సమూయేలు మాటలు తప్పిపోలా. పసిబాలుడిగా వచ్చి పాలు దగ్గర వదిలిపెట్టిన దాకా వచ్చిన పిల్లాడు దేవుని కృప ఉంది. అదే సమయంలో దేవునితో సత్సంబంధం కానీ దేవునితో సంభాషించటానికి కానీ కారణం ఎవరంటే ఇదే వీళ్ళ మామ ఏలి గారు. అంటే ఏలి యొక్క యాజకత్వం, ఏలి యొక్క సంరక్షణ, ఏలి యొక్క పెంపకంలో సమూయేలు ప్రభావితుడయ్యాడు, కానీ అతని పిల్లలు ప్రభావితులు కాలేకపోయారు. కారణం ఏంటంటే సమూయేలును ఒక యాజకుడుగా తీర్చిదిద్ది తన తల్లి చేసుకున్న మొక్కుబడి ప్రకారం యాజకుడిగా ఎలా తీర్చిదిద్దాలో శ్రద్ధ తీసుకుని అతను నేర్పించాడు. కానీ అదే పని తన బిడ్డల విషయంలో అతను లోపమైంది. ఎందుకంటే ఒక మాటలో చెప్పాలంటే ఏలి యొక్క పరిచర్య ప్రకారం, ఏలి యొక్క భక్తి జీవన విధానం సమూయేలును ప్రభావితం చేసింది, కానీ అతని పిల్లలను ప్రభావితం చేయలే. కారణం ఏంటంటే సమూయేలుకి ఇచ్చిన శిక్షణ ఒక రకంగా ఉంది, తన పిల్లలకి ఇచ్చిన శిక్షణ ఒక రకంగా ఉంది. ఆ శిక్షణ ఇచ్చే కాలంలో తన పిల్లల పట్ల దేవుని కంటే ఎక్కువగా ప్రేమించాడు, అతిగారాభం చేశాడు. అదే వాళ్ళ జీవితానికి వినాశనానికి కారణమైంది. ఈ రోజుల్లో కూడా తమ బిడ్డలను అతిగారాభం చేస్తూ ఉన్నారు. పరులను ప్రభావితం చేయగలిగిన జీవితం తన కుటుంబాన్ని ప్రభావితం చేయలేకపోవటం ఎంత శోచనీయం, ఎంత విచారకరమే కదా. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. అంత గొప్ప యాజకుడు, అతని మాట అంటే ఎంతటి వారైనా ధనవంతులు లేకపోతే ఉన్నత విద్య చదివిన వాళ్ళు సమస్తం భయపడేవాళ్ళు. ఒక్కోసారి ఆయన విషయం తెలుసుకోకుండా నోరు బారేసుకున్నా సీరియస్గా కాకుండా బ్రతిమలాడుకునే పరిస్థితిని మనం అన్నా జీవితంలో చూస్తాం. ఏం తాగావా ఏంటి, మద్యం నీ దగ్గర నుంచి తీసేయి అని ఆవిడని గద్దించినప్పుడు నా ఎలినవాడ అలా అనవద్దు అని చెప్పి ఆవిడ సంజాయిషీ చేసుకుంటుంది. నిజంగా ఇదే మాట ఈనాటి యాజకులు సేవకులు మాట్లాడితే ఎంతమంది
విశ్వాసులు దాన్ని పాజిటివ్గా తీసుకుంటారో అనేది ప్రశ్న. అలా విధేయత కలిగి ఉన్నది కాబట్టే ఆవిడ సమూయేలు లాంటి కుమారుణ్ణి పొందగలిగింది. దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క దీవెన ఎప్పుడునే విధేయతల నుంచే వస్తుంది, వినయంలో నుంచే వస్తుంది. ఎందుకంటే వినయ మనస్కుల యొద్ద ఆయన నివసించడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. నీకు ఎంత వాక్య పరిజ్ఞానం ఉందా, లేకపోతే దీర్ఘ ప్రార్థన ఉందా, లేదు చాలామంది సేవకులు నీకు పరిచయస్తులా, లేదా ఇంకా తలాంతులు ఉన్నాయా, ఇవన్నీ పక్కన పెట్టండి. ఎందుకంటే బహు ఆస్తిపరురాలు, యోగ్యుడైన భర్త ఉన్నాడు, సమృద్ధి అయిన జీవితం. కావితే ఆవిడకి లోపించింది ఏంటంటే వినయము, విధేయత. దాని స్థానే కోపము ఆవిడకు ఉంది. మందిరానికి వస్తుంది, ఇంటికి వెళ్ళి కోపడుతుంది. ఆ కోపాన్ని తగ్గించుకుని వినయ మనస్కురాలే, విధేయురాలే, హృదయాన్ని దేవుని దగ్గర కుమ్మరించుకున్నప్పుడు దేవుని ఆశీర్వాదం పొందుకుంది. సరే, ఈ సంగతి కొంచెం మాందవ్యం కలిగిన, లేకపోతే దృష్టి మాందవ్యం కలిగిన ఆయన గమనించలేక తాగేదో మురుగుతుంది అనుకునే అమ్మాయి మద్యం తీసేయమన్నప్పుడు, అయ్యా వెళ్ళినవాడు అలా అనవద్దు, నేను హృదయాన్ని కుమ్మరించుకుంటున్నాను అని ఎప్పుడైతే అందో, ఏలీ మహా గొప్ప యాజకుడండి. ఆయన అంటాడు, అమ్మ అక్షేమంగా వెళ్ళు, మొన్నటిదాకా పెద్ద పెద్ద బలులు తీసుకొచ్చావు, కానుకలు తీసుకొచ్చావు, ఏటాటా మందిరానికి వస్తున్నావు కదా, అది ఏమీ చేయలేని గొప్ప పనే ఈరోజు నువ్వు హృదయాన్ని దేవుని దగ్గర కుమ్మరించలో జరుగుతుంది. నువ్వు క్షేమంగా ఇంటికి వెళ్ళు, నువ్వు ఆశించి నువ్వు పొందుకుంటావని చెప్పి ఆశీర్వదించి పంపించాడు. నిజంగా నాటి భక్తులు ఆశీర్వాదం పొందినవారు, పరిశుద్ధ గ్రంథంలో చోటు చేసుకున్నవారు, నిజంగా వారు చూపించిన భక్తి విధానము చాలా మనకు ఆచరణీయం. అందులోనే చెప్తారు పౌలు భక్తుడు, ఎందుకయ్యా వీళ్ళందరి గురించి మనకు రాయబడిన అన్నా సంగతి ఏంటి, రూతు సంగతి ఏంటి, వాళ్ళ సంగతి ఏంటి, వీళ్ళ సంగతి అంటే యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటానికి దృష్టాంతములుగా ఈ మాటలు రాయబడ్డాయి. మనం అది వాళ్ళని చూసుకుని బుద్ధి తెచ్చుకోవాలి. అందుకు మాత్రమే ఇవి రాయబడింది. లేకపోతే ఇశ్రాయేల్ కంటే గొప్ప చరిత్ర మనకు ఉండొచ్చు, లేకపోతే ఇంకో జాతికి ఉండొచ్చు. కానీ బుద్ధి కలగడానికి దేవుడు నమూనాగా ఇచ్చిన దాన్ని, లేకపోతే ఇదేనని మనం తప్పకుండా ఆచరించవలసిందే. ఇక మాటకు వస్తే ప్రభావితం, ఒక మనిషిని ప్రభావితం అని ఈరోజు నిజంగా సేవలోనూ, భక్తిలోనూ, విద్యలోనూ, వ్యాపారంలోనూ, ఆయా వృత్తుల్లోనూ ఎవరైనా ఒకరు రాణించారంటే వారిని ప్రభావితం చేసిన వ్యక్తులు తప్పకుండా ఉంటారు. ఈ విచారకరణం ఏంటంటే నిజంగా వాళ్ళు దేశానంతరం ప్రభావితం చేయొచ్చు, కానీ కొన్నిసార్లు కుటుంబాల్లో ప్రభావితం చేయలేరు. ఏలీ ప్రభావితం చేయకపోవడానికి కారణం కూడా మనం చూసాం. దేవుడి కంటే పిల్లల్ని గారాభంగా చూశాడు, అతి గారాభం చేశాడు. అది వారి యొక్క భవిష్యత్తుకు పెద్ద ఆటంకం, ఒక విధంగా చెప్పాలి వినాశనం తెచ్చిపెట్టింది. కానీ అతని పరిచర్యలో ప్రభావితుడైన సమూయేలు ఒక ప్రవక్తగాను, దీర్ఘదర్శిగాను, న్యాయాధిపతిగాను, యాజకుడు కానీ ఎంత ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాడు కదా. ఆ తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు కాలంలో కూడా ఆయన రూపాంతర కొండ మీద కనబడి ప్రభువుతో జరగబోయే శిలువయాగాన్ని గురించి చర్చించినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాదు ఆయన ప్రభు రెండో రాకడలో కూడా ఆయన వచ్చి సువార్త ప్రకటిస్తూ ఆయన ఒక భాగం, అది వేరే విషయం అనుకోండి, అది వేరే సంబంధించిన అంశం, ఎప్పుడైనా ధ్యానం చేద్దాం. అంతటి గొప్ప వ్యక్తి ప్రభావితుడై ఉన్నాడు. దేవుని ప్రభావం అల్లో ఉంది, అందుకే అతని మాట తప్పిపోలా. కానీ అతని ప్రభావితం చేసిన వ్యక్తులు అదృశ్య దేవుడు పాత్ర ఎంత ఉందో, దృశ్య రూపంగా తనతో ఉన్న ఏలీ ప్రభావం అంతా ఉంది. మరి అంత గొప్ప ప్రభావితుడు అన్యుల్ని, పరుల్ని ప్రభావితం చేశాడు. తన కుటుంబాన్ని ఎందుకు ప్రభావితం చేయాలంటే పరులకు ఇచ్చిన శిక్షణ వేరు, తన బిడ్డలకు ఇచ్చిన శిక్షణ వేరు. పరుల పట్ల ఒక విధంగా కఠినంగానే ప్రవర్తించాడు, నియమ నిబద్ధలతో నడుచుకొని తీరా బిడ్డల విషయానికి వచ్చేప్పటికి చాలా పొరపాటు పడ్డాడు, అతి గారాభం చేశాడు. దేవుడి కంటే కూడా వారిని ఎక్కువగా భావించాడు. అందుకే వారు భ్రష్టులు అవటానికి కారణమైంది. ఈనాడు చాలామంది ఉన్నారు, ఆఖరికి నాయకులు, సేవకుల్లో కూడా ఉన్నారు కూడా. ఎందుకంటే వారు పరుల పట్ల వ్యవహరించిన తీరు, లేకపోతే వారికి ఇచ్చే శిక్షణ
వారికి బోధించే నియమ నిబంధనలు ఎందుకో పిల్లల విషయంలో చాలా లోటుగా కనపడుతుంది. ఎందుకంటే ఈ అతిగారం ఎప్పుడూ మనం మన ప్రేమ వారు చెడిపోవటానికి కారణం కాకూడదు. మన గారం అనేది వాళ్ళు ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి కారణం అవ్వాలే కానీ వారి భ్రష్టత్వానికి ఎన్నడూ కారణం కాకూడదు. ఎంత గొప్ప యాజకుడైనా ఏలీ జీవితంలో జరిగిన దురదృష్టవ అనాలో లేకపోతే దుస్సంఘటన అనాలో మనం చూస్తున్నాం కదా, ఎంత ఇదే. ఇకపోతే మీ జీవితంలో అమ్మా ఈ మాటలు వింటున్నారా అయ్యలారా? మిమ్మల్ని ప్రభావితం చేసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? వారికి కృతజ్ఞత కలిగి ఉన్నారా? నాకు నేనే నీకు నీవే ఎన్నడూ ఎప్పుడు గొప్పవారంగా కాలేం. ప్రతి గొప్ప వ్యక్తి కనుక వారి జీవితాన్ని ప్రభావితం చేసిన వాళ్ళు, ప్రభావితం చేసి నడిపిస్తున్న వారు ఎవరో ఉంటారు. కొంతమంది కృతజ్ఞత కలిగిన వారేమో వారి పేర్లు తలుచుకుని కృతజ్ఞత వారికిని దేవునికి తెలియజేస్తారు. కొంతమంది తామేదో ఆకాశంలోంచి ఊడిపడినట్లుగా, తమకు తామే ఉద్ధరించుకున్నట్లుగా, తమకు తామే గొప్పవారైనట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు. నేను చాలామంది బోధకుల్లో చూస్తానండి ఇది. ఎందుకంటే తామంతట తామ ఇంతటి స్థితికి వచ్చారా అనిపించేట్లుగా వాడి ప్రవర్తన ఉంటుంది. వాళ్ళ ప్రభావితం చేసిన వారి జీవితాలు ఎప్పుడు ఎక్కడ వారి పేర్లు కూడా వినం. వాస్తవంగా ఈ మాటలు పంచుకుంటున్నా నా జీవితం కూడా కొద్దిమంది వ్యక్తులు ప్రభావితం చేశారు. ఒకప్పుడు దుర్వ్యసనపరుడుగా, త్రాగుబోతుగా, ఆఖరికి కన్న తల్లి సైతం వీడిని చంపేస్తే పోయిద్దని అంతగా ఊళ్ళో వాళ్ళందరూ మా పల్లెటూరు భాషలో చెప్పాలంటే ఊసిపెట్టే విధంగా ఎందుకురా వీడు బ్రతుకుతున్నాడు, ఈ బ్రతుకు ఒక బ్రతికేనా అని చెప్పి ఆక్షేపించే జీవితాన్ని నుంచి దైవ సేవ జరిగించటానికి 25 సంవత్సరాల పాటు ఈ సేవలోనూ భక్తిలో ఉండడానికి కారణం నా జీవితంలో ప్రభావితం చేసిన వ్యక్తులు ఉన్నారు. నిజంగా వారిని బట్టి దేవుడు వారినే నాకు ఇచ్చి ఉండి ఉండకపోతే ఈ జీవితం ఇలా ఉండేది కాదు. వారి భక్తి, వ్యక్తిగత జీవితాలు నన్ను ఎంతో ప్రభావితం చేశాయి. వారిలో మొదటగా చెప్పాలంటే మరి నేను ప్రస్తుతం కూడా పరిచర్య చేస్తూ ఉన్న 22 సంవత్సరాల నుంచి పరిచర్య చేస్తున్న బొబ్బర్లంక మరణాత విశ్వాస సమాజం అనే సంఘంలో ఉన్నారు ఒక పెద్ద ఆయన, పేరు ఎల్లవర్తి కుచ్చాలరావు గారు. నిజంగా ఒక రైతు కుటుంబంలో పుట్టారు. ఒక విధంగా చెప్పాలంటే కొంచెం సంపన్నమైన స్థితి మేము ఎరిగిన నాటికి. అటువంటి వాక్కు కూడా చాలా విధేయత కలిగి అడుగు పెట్టడమే, పల్లెటూరులో ఒక చిన్న చితక కుటుంబాల్లో అడుగు పెట్టడమే అవమానంగా భావించి కొంచెం ఆధిపత్యం చెలాయించే రోజుల్లో మా నట్టింట్లోకి వచ్చి ఆనాటి దైవ సేవకులు పంపనయేసు గారిని తీసుకొచ్చి దేని సువార్తని చెప్పారు. ఆ తగ్గింపు జీవితం చూసారా, అది ప్రభావితం అయింది. ఇది తక్కువ కులాలకో భేదాభిక్కో యేసు ప్రభు దేవుడిగా భావించే రోజుల్లో ఒక సంపన్న కుటుంబం ఉండి గౌరవప్రదమైన సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన ఆ వ్యక్తి తను తగ్గించుకున్న విధానం నా జీవితాన్ని ప్రభావితం చేసింది. ఆ తర్వాత దైవిక భక్తిలో కొనసాగడానికి మరి అది ఎంతో ప్రోత్సహించింది. వారే కదండి ఆ సంఘంలో ఉన్నవారు అందరూ. ప్రస్తుతం ఇప్పటికీ నేను అక్కడే పరిచయం చేస్తూ ఉన్నాను, ఇంకా పలు చోట్ల విస్తరించా. వారి జీవితం ఇప్పటికీ నాకండి, ఇప్పటికీ పలుమార్లు ఏదైనా కొంచెం ఇరుకునబడినప్పుడు, ఇబ్బందులు పాలైనప్పుడు, లేదా ఏదో ఒక దైవ కార్యక్రమం జరిగించేప్పుడు వారు ఇస్తున్న ప్రోత్సాహం అత్యద్భుతం. అటువంటి వారినే దేవుడు ఉండకపోతే నా జీవితం ఏమైపోయిండేది కదా. మీకు అలాంటి వాళ్ళు ఎవరో ఉంటారు, గుర్తించండి, గౌరవించండి, వారిని బట్టి ప్రభువును స్తుతించండి. దేవుడు మనకు వనరులుగా ఇచ్చాడు. మోషే గొప్ప నాయకుడే, కానీ అహరోను తోడుగా ఇచ్చాడుగా. అలాగే దేవుడు మనకు తోడుగా ఇచ్చిన వారి పేర్లు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. మన జీవితంలో మన నోటి మాటలు చెప్పకపోతే ఎలాగో. ఇక రెండవదిగా నా జీవితాన్ని ఈ సేవకుడుగా, ఒక నాయకుడిగా తీర్చిదిద్దడంలో మరి ప్రస్తుతం ఇప్పటికీ నేను పరిచర్య చేస్తూ ఉన్నాను, ఎప్పటికీ చేస్తాను. కానీ మరణాత విశ్వాస సమాజంలో నేను ఒక సేవకుడిగా, ప్రాంతీయ బాధ్యుడిగా ఉన్నాను. ఆ వ్యవస్థాప అధ్యక్షులైన గొల్లపల్లి మోహిత్ చౌదరి గారు, ఆయన ప్రభావం నాయకత్వ విషయంలో, భక్తి విషయంలో, సేవను కొనసాగించడం విషయంలో నేను మొదటగా ప్రస్తావించిన ఎలవర్తి కుచ్చాలరావు గారి ప్రభావం ఎంత ఉందో, అలాగే ఒక నాయకుడిగా తీర్చిదిద్దబడి కొన్ని అసలు సహజంగానే మనం తప్పిపోయేది ఎక్కడంటే లేమిలో కాదు, కలిమిలోనే, కొంచెం కరువులో కాదు, సమృద్ధిలోనే కళ్ళు మన భాషలో చెప్పాలంటే స్థానభ్రంశమై తప్పిపోతాం. అదిగో అటువంటప్పుడు మనల్ని ప్రభావితం చేసే వ్యక్తులు చాలా అవసరం. వారి మాటలను స్వీకరించడం మనకెంతో శ్రేయస్కరం.
ఎంతో దీవెన కూడా. అలాగే మరి ఇంచుమించు 25 సంవత్సరాలుగా ఆత్మీయంగా శిక్షణ ఇస్తూ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ నిజంగా ఒక సేవకుడిగా నాయకుడిగా తీర్చిదిద్దిన శ్రీతులు మరణాత విశ్వాస సమాజ వ్యవస్థాప అధ్యక్షులైన గొల్లపల్లి మోహిత్ సార్ గారి ప్రభావం ఎంతో నా మీద ఉంది. నిజంగా వారిని బట్టి ఆ దేవునికి ఎంతైనా స్తుతించాలి. అలా ప్రభావితం కొంతమంది వ్యక్తులు మన జీవితాన్ని ప్రభావితం చేస్తారండి. మరి మిమ్మల్ని ప్రభావితం చేసిన వారెవరో ఇంకో మాట కూడా అడగాలి మిమ్మల్ని. మీ వలన ఎవరైనా ప్రభావితులయ్యారా? ప్రభు దగ్గరికి వచ్చారా? చెడిపోయినా లేకపోతే కుంగిపోయిన జీవితాల నుంచి లేవనెత్తబడి ప్రభువులో నిలబడడానికిను సమాజంలో స్థిరపడటానికి మీరేమైనా కారకులయ్యారా? నేను చెప్పగలను. నన్ను ప్రభావితం చేసిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారో, అలాగే ఈ పరిచర్లో మహాదేవుని యొక్క కృప వలన నన్ను చూసి ప్రభావితమైన మా కుటుంబ సభ్యులేంటి విశ్వాసులు చాలామంది ఉన్నారు. ఇంచుమించు ఒక 10 మంది కుర్రవాళ్ళు మా కుటుంబాల్లో నుంచే ప్రభువు నమ్ముకోవటం, పరిచర్యలో ఉండటం, విద్యావంతులు అవ్వటం, అలాగే వివాహాలు చేసుకుని స్థిరపడి హాయిగా ప్రభువులో కొనసాగుతున్న వారు చాలామంది ఉన్నారు. కొంతమంది విశ్వాసులను చూస్తాం, వాళ్ళు రారండి భక్తికి, ఈ పిల్లలు నా మాట వినరండి, భార్య వినదండి, లేదా భర్త వినడండి అని చెప్తారు. ఎలా చెప్పడానికి మీ ప్రభావం వారి మీద పడినప్పుడు వారు తప్పకుండా మారుమనసు పొందుతారు, తప్పకుండా ప్రభువులో నిలుపుతారు. మనం టాక్ కంటే వాక్ ప్రజల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాం. మన మాట కంటే కూడా దేవునితో మనం నడవటం కూడా అవమానాల్లోనూ, ఇరుకుల్లోనూ, ఇబ్బందుల్లోనూ, వ్యాధుల్లోనూ, బాధల్లోనూ దేవుని మనం వెంబడించే విధానం ఉందే అది మనుషులను ప్రభావితం చేస్తాయి. నిజంగా ఆవిడ పాప ఆ మాట తలుచుకుంటే ఎంత బాధ కలుగుద్దో. ఇదిగో ప్రభావం ఇశ్రాయేల్లోంచి వెళ్ళిపోయింది. ఇశ్రాయేల్ నుంచి మొత్తంలో ఆ కుటుంబంలోంచి వెళ్ళిపోయింది. అదే ప్రభావం చేత నోటి మాట తప్పకుండా తన జీవితాంతం పరిచర్య చేసిన సమూయేలులో దేవుని ప్రభావం ఉంది. మనం ఆరిపోతే మనం బాధలో ఉంటూ ఊరంతా బాధలో ఉండట్టు కాదు, మన కడుపు నిండితే ఊరంతా కడుపు నిండిని కాదు, మనం చూడాలి. నిజంగా అదే ఏలీని చూసి, అదే కుటుంబానికి విధంగా కుటుంబం తీసి పక్కన పెట్టి ఏలీని చూసి సమూయేలు ప్రభావితుడైనట్టుగా మనం చూస్తున్నాం. నన్ను ప్రభావితం చేసిన వ్యక్తుల జీవితాలు కూడా నాయకత్వం వారి భక్తిని కూడా చెప్పానుగా. మరి నా జీవితంలో ఈ పరిచర్లో దాని ప్రభావం వలన రక్షించబడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి మనం చెప్పే మాట కంటే కూడా మన జీవన విధానం పరుల్ని ప్రభావితం జీవన విధానం అంటే మీరు అతి పరిశుద్ధుడు అనుకుంటా, ఇవన్నీ తీసి అవి పక్కన పెట్టండి. కారణం ఏంటంటే నీతివంతుడు ఒక్కడూ లేడు, ఎవరూ లేరు. కానీ ఆ నీతివంతుడైనా పడిపోయినప్పుడే లేకపోతే ఇరుకులో ఇబ్బందులు ఉన్నప్పుడే ప్రభువుతో నడవడం, ప్రభువుతో ప్రయాణం చేయటం, లేకపోతే ప్రభువు మీద ఆధారపడటం అనేది అది ఇతరులను బాగా ప్రభావితం చేస్తాయి, చాలా ప్రభావితం చేస్తాయి. మీ పిల్లలు ప్రభువులోకి రాలేదా? ఏమో ఒకసారి చూడండి, దేవుని కంటే మీ పిల్లల్ని ఏలీలాగా ఎక్కువగా ప్రేమిస్తున్నారేమో. అలాగే మీ జీవిత భాగస్వాములో లేకపోతే తోబుట్టులో ప్రభువులోకి రాలేదా, ప్రభావితం కాలేదా? ఏమో వారి మీద మీరు చూపించవలసిన ప్రేమ చూపించటం లేదేమో. పరిశీలన చేసుకోండి. మనను ప్రభావితం చేసిన దైవ ప్రభావం ఉంది. ఆ దేవుడు వాడుకున్న వ్యక్తుల పట్ల కృతజ్ఞత కలిగి ఉండండి. అదేవిధంగా మీ జీవితాలను చూసి అనేకులు ప్రభావితమయ్యేలాగా మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. దేవుడు మనకు ఆయుష్ ఇచ్చే అర్థం ఏంటంటే మన మీద పరిశుద్ధులమని కాదు, పొరపాట్లు ఉన్న సర్దుకుంటారని, దేవుని యొక్క రాజ్య ప్రభావాన్ని ప్రజలకు పంచుతామని. ఈ మాటలు నిజంగా ఏలిని చూస్తాం, పప్పుకోళ్ళు అంటుంది కదా, మరొకసారి జ్ఞాపకం చేస్తే ఇశ్రాయేల్ నుంచి ప్రభావం వెళ్ళిపోయింది. ఇశ్రాయేల్ నుంచి ప్రభావం వెళ్ళిపోవాలా. అదే సమూయేలు నాయకత్వంలో ఆ తర్వాత మనం చూస్తాం రాజులను అభిషేకించటం, ఇశ్రాయేల్కి మహర్జాతక రావడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ ప్రభావం నీ మీద ఉందా? భక్తుల ప్రభావం నీ మీద ఉందా? నీ ప్రభావం మరి కొంతమంది ఉందా? అది పరిశీలించుకోండి. పరిశీలించుకుని
నిజంగా నిన్ను చూసి కొంతమంది ప్రభావితం అవ్వకపోతే కారణం ఏంటంటే వాళ్ళ మీద చూపించవలసినంత ప్రేమ చూపించట్లేదేమో, చూపించవలసినంత శ్రద్ధ చూపించట్లేదేమో. ఒకవేళ చూపించినా వారు దాన్ని స్వీకరించకపోతే దేవుడికి వారి లెక్క చెబుతారు. మన ధర్మం ప్రకారం మనకు దేవుడిచ్చిన గొప్ప సూచన, యేసుక్రీస్తు వారు ప్రపంచాన్ని ప్రభావితం చేశాడంటే ఆయన ప్రేమ. అపోస్తులు ప్రపంచాన్ని చుట్టేసి సువార్తను విస్తరింపజేశారంటే కారణం వారు దేవుడి ప్రేమను ప్రజల మీద చూపించారు, తమ జీవితాన్ని ఆయనలాగా త్యాగం చేసుకున్నారు. ఈ రెండు అన్న ప్రపంచంలో ప్రభావం క్రీస్తు ప్రభావం. ఈ రోజుల్లో ఎందుకు అది కొంచెం లోటుగా, దేవుని ప్రేమ కంటే కూడా ఉద్రిక్తతలకు, ఉద్రేకాలకి, భావోద్రేకాలకి తావిచ్చినట్లుగా అనిపిస్తుంది. దీనివల్ల తాత్కాలికంగా ఏదైనా విజయం సాధించగలిగి మనం పై మాట పై చెయ్యి కలిగి ఉండొచ్చునేమో, కానీ చివరికి ప్రపంచాన్ని ప్రభావితం చేయలేం. ప్రపంచాన్ని ప్రభావితం చేసేదే అదిగో మా నాయకులు ఎప్పుడు చెబుతారు, ప్రేమ, త్యాగం, సేవ, సహనం అనే ఒక నినాదంతో మమ్మల్ని పెంచుకుంటూ వచ్చారు. కొన్నిసార్లు వాటిని దాటి వెళతాం అనుకోండి, వెళ్ళినప్పటికీ వారి ప్రభావం మా మీద పడి తిరిగి మళ్ళుకోవటానికి అవకాశం కలుగుతుంది. సో ప్రపంచాన్ని మనం ప్రభావితం చేయాలన్నా, అనేకులను క్రీస్తును సంపాదించాలన్నా ఈ వ్యర్థమైన వివాదాలు, పోరాటాలు, హర్తాళ్ళు, నిరసనలు చేయలేని పని ప్రేమ, సేవ, సహనం, త్యాగం ఇవి చేస్తాయి. అపోస్తలులు అదే బాటలోకి వెళ్ళారు. ప్రభు అయిన క్రీస్తు వారు, యేసయ్య వారికి అదే నేర్పించాడు. మనం అదే నేర్చుకోవాలి. తద్వారా అనేకులను మనం ప్రభువు కొరకు ప్రభావితం చేయగలుగుతాం. ఎక్కడో ఏదో జరుగుతుంది, ప్రభావం పోయింది అనుకోవద్దు. దేవుని ప్రభావం ఆయన రాకడవంతవరకు వినయ మనస్కులైన, విధేయులైన, స్వీకరించే, లోబడే ప్రతి ఒక్కరికి తోడుగా ఉంటుంది. మరి మాటలు విన్న తర్వాత ఒకసారి ఆలోచించండి. మీ కుటుంబం ప్రభావితమైందా మీ వ్యక్తి వలన, సేవ వలన? దేవుడు మరో ఇస్తున్న అవకాశంగా భావించండి. వారిని ప్రభావితులను చేయండి. మిమ్మల్ని ప్రభావితం చేసిన నాయకులను కానీ, సేవకులను కానీ, లేదా దేవుడిచ్చిన వ్యక్తులను ఎన్నడూ దూరం చేయకండి, దూరం చేసుకోకండి. వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉండండి, వారికి లోబడి ఉండి ఉంటారండి. దేవుడి మాటలు మీ హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.